పెడితే అలా చేశారు. దానికి నెల్లూరు చేపల పులుసు అని పేరు పెట్టారనమాట. అందుకని పర్టికులర్లీ నేను ఈ వీడియో తీస్తున్నాను. సో ఇక్కడైతే చేపతో పాటు జన ఉంటుంది కదా, చేప జన, అది తెచ్చారనమాట. సో దాన్ని సపరేట్ చేసి, ఎందుకంటే అది వాష్ చాలా సున్నితంగా చేయాలన్నమాట, లేకపోతే అది బజ్జి బజ్జి అయిపోతుంది. సో అక్కడ ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసుకొని ఫిష్ని వాష్ చేసుకుంటే, క్లీన్ చేసుకుంటే నీచు వాసన అనేది కొంచెం తగ్గుతుంది. అది మా అత్తమ్మ టిప్. ఇక్కడైతే పులుసుకి సరిపడా చింతపండు, అంటే ఈ నార్మల్గా వేరే స్టైల్స్ అయితే వాళ్ళు మసాలా అవి ఇవి వేస్తారనమాట. నెల్లూరు స్టైల్లో అయితే ఓన్లీ చింతపండు పులుసు మాత్రమే వేస్తారు. సో అది క్వాంటిటీ చాలా ఎక్కువే పడుతుంది అనమాట. ముందుగానే నేను డిస్క్లైమర్ ఇచ్చేస్తున్నా, చింతపండు, కారం, నూనె ఖచ్చితంగా ఎక్కువ పడుతుంది.